సో దూరాలు దగ్గర అవుతా ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి పెద్ద సపోర్ట్ లేకపోయినా సో రియల్ ఎస్టేట్కి, కన్స్ట్రక్షన్కి మంచి అవకాశం క్రియేట్ కాబోతుంది. నమస్తే, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో కోచ్. హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ నిజామ్స్, సిటీ ఆఫ్ టీ, సిటీ ఆఫ్ బిర్యానీ, సిటీ ఆఫ్ ఐటీ, సిటీ ఆఫ్ ఫార్మా, సిటీ ఆఫ్ బయోసైన్సెస్, అలాగే సిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంతగా బూమ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అండి, ఈ హెచ్ఎండిఏ రీజియన్ నుంచి ఆల్మోస్ట్ 11 స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రోడ్స్ కూడా క్యాపిటల్ సిటీస్ని కనెక్ట్ చేసే రోడ్స్ హైవేస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ని కనెక్ట్ చేసే హైవేస్ ఉన్నాయి, ఐటీ క్యాపిటల్ని కనెక్ట్ చేసే హైవేస్ ఉన్నాయి, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ని కనెక్ట్ చేసే హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్లో కూడా కొన్ని హైవేస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ హైవేనే నిజామాబాద్ హైవే అండి. నిజామాబాద్ హైవే అంటే ఎలా రీచ్ అవ్వాలి చూస్తే, జేబీఎస్ నుంచి తీసుకుంటే, జేబీఎస్ నుంచి బోయిన్పల్లి, మేడ్చల్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్, ఈ ప్రాంతాల నుంచి తూఫ్రాన్ ఇట్లా పాస్ అవుతాం టువర్డ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్. సో ఈ హైవేకి, ఇది నార్త్ జోన్లో వస్తుంది, హైదరాబాద్ నార్త్ జోన్లో వస్తుంది ఈ హైవే. ఈ హైవేకి ఒక యూనిక్నెస్ ఏంటంటే, చాలా హైవేస్ వన్స్ తెలంగాణ క్రాస్ అయిన తర్వాత వేరే స్టేట్లోకి ఎంటర్ అవుతాయి. బట్ ఈ నిజామాబాద్ హైవే అలా కాదు, లెంగ్తీ హైవే. అలాగే 3 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతుంది, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ ఈవెన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ను కూడా ఇది కనెక్ట్ చేస్తుంది. అలాగే రిచెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఈ హైవేలోనే ఉన్నాయి, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. చూడండి, కొంపల్లిలో ఒక విల్లా వచ్చి 15 crores 20 crores ప్రైస్ ఉంటుంది. ఇంత కాస్ట్లీ విల్లాస్ ఎవరు పర్చేజ్ చేస్తున్నారని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. బట్ నిజామాబాద్ నుంచి, అటువైపు నుంచి వచ్చిన పీపులే ఈ విల్లాస్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో రిచెస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఈ హైవే. సో ఈ హైవే ఎలా గ్రో అయిందో లాస్ట్ 15 years నుంచి చూస్తే, గవర్నమెంట్ వైపు నుంచి పెద్ద సపోర్ట్ లేకపోయినా, అంటే ఎస్సీజెడ్స్ అనౌన్స్ చేయటం, లేకపోతే ఐటీ రిలేటెడ్ ఏమన్నా రావటం, ఆ ప్రాంతంలో ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా ఈ కనెక్టివిటీ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మిడిల్లో కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. సో ఈ కనెక్టివిటీ సిటీకి దూరం అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈ హైవే రెసిడెన్షియల్గా గ్రో అవుతానే ఉంది. 15 years 10 years బ్యాక్ ఆ హైవే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని తెలిసిన వాళ్ళకి రెసిడెన్షియల్గా ఆ హైవే ఎంత గ్రో అయింది, బియాండ్ రీవ్స్ అండ్ బౌండ్స్ ఆ హైవే గ్రో అయింది, ఇది అందరికీ తెలిసిందే. ఆ హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. సో అంత క్రూషియల్ హైవేలో ఇప్పుడు కొన్ని మార్పులు రాబోతున్నాయండి, డైనమిక్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. ఎలా అంటే, సిటీకి దూరం అనే అభిప్రాయం ఇంతకాలం ఉంది, బట్ రేవంత్ రెడ్డి గారు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. ఆ మిడిల్లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఒక ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఈ ప్రాంతానికి రాబోతుంది. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించటం, ఎంఓయూలు చేసుకోవటం, అలాగే డిఫెన్స్ ల్యాండ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కూడా జరిగింది. సో ఎలివేటెడ్ కారిడార్కి లైన్ క్లియర్ అయింది, ఇది గేమ్ చేంజర్. సో దూరాలు దగ్గర అవుతా ఉన్నాయి, కోర్ సిటీకి ఈ హైవే చాలా నియర్ అయిపోతుంది. ఈ మిడిల్లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం వల్ల వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవబోతున్నాయి. సో రియల్ ఎస్టేట్కి, కన్స్ట్రక్షన్కి మంచి అవకాశం క్రియేట్ కాబోతుంది. అలాగే ఆల్రెడీ ఆర్గానిక్గా గ్రో అవుతున్న హైవే, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆ హైవేలో జరుగుతున్న వర్క్స్ చూస్తుంటే ఎలివేటెడ్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి మొత్తం ఆ సుచిత్ర, కొంపల్లి ఈ ప్రాంతాల్లో. సో హైవే ఎక్స్పాన్షన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో చాలా అంటే చాలా ప్రీమియం హై రైజ్ టవర్స్, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ ప్రీమియం కన్స్ట్రక్షనే అక్కడ ఉంది. సో ఇలాంటి ప్రాంతంలో ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటానికి ఇది మంచి అవకాశం. సో
కండ్లకోయ ఓఆర్ఆర్కి నియర్ జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే చేగుంట ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయటానికి ప్రయత్నం చేయండి. మా వైపు నుంచి మేము ఒక 3-4 మంత్స్లో జైన్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెరీ నియర్ ఒక మెగా ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. బిగ్గర్ రోడ్స్, ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ ప్రాజెక్ట్ని ఫ్యూచర్లో అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపే ఆ ప్రాజెక్ట్లో హౌసెస్ వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్ కూడా మేమే చేయబోతున్నాం. సో ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ అయితే వయా 3TV మీకు ఎప్పటికప్పటికి అందజేస్తాను. అలాగే ప్రజెంట్ కండిషన్స్లో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. సో ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉంటాయండి, బట్ స్టాండౌట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. అలాగే ఈ ప్రాంతం గురించి ఏ డిస్కషన్ ఉన్నా మీరు నాతో 1-to-1 డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. చాలా పొటెన్షియల్ ఉన్న హైవే, ఆర్గానిక్ గ్రోత్ ఉన్న హైవే. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.